పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది నా విశ్వాసోడయాత్ర కొనసాగుతున్నది కొనసాగించే యేసు నాకు తోడున్నగా కొనసాగించే యేసు నాకు తోడున్నగా తుఫానులైనా వెలుగాలులైనా తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది స్తుతి మీ ఆత్మతో
గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయో మన క్రీస్తుని తిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈ ఉపవాస ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ రోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా గమనించండి, ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చాలా చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే ప్రార్థనలకు చాలాసార్లు జవాబు రాదు. ప్రార్థనకు జవాబు రానంత మాత్రాన దేవుడు మన ప్రార్థన వినలేదని కాదు. మీకు అర్థమవుతుందా? ప్రార్థన దేవునికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, మనం సమర్పించుకుంటామో, దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మీరు చూడగలిగినట్లయితే, దానియేలు ప్రార్థించాడు. మొట్టమొదటి రోజు తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు జవాబు ఇచ్చాడు. అయితే ఆ జవాబు దానియేలు దగ్గరికి రాకుండా మధ్యలో పారసీక దేశపు అధిపతి అడ్డుకున్నాడు. దాని కొరకు పెద్ద యుద్ధమే జరగవలసి వచ్చేసింది. దాదాపు 21 days 21 రోజులు ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకున్నాడు పారసీక దేశపు అధిపతి. దాని గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా దేవుని బిడ్డలారా? మనము చేసిన ప్రార్థన మొట్టమొదటి రోజే, మొట్టమొదటి గడియ దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే జవాబు పొందేంత వరకు దేవుని బిడ్డలారా కొన్నిసార్లు సమ్టైమ్స్ సాతాను అడ్డుకోవచ్చు, పరిస్థితులు అడ్డుకోవచ్చు. అయితే నీవు నేను ఈనాడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన, చేసిన ప్రార్థన చేతిలోకి వచ్చేంత వరకు, మనము కన్నులారా ఆ జవాబు చూసేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థించడం మానకూడదు. గమనిస్తున్నారా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు దయతో మీరు తర్వాత చదవండి దేవుని బిడ్డలారా. అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. ఇదిగో వారిని కనుగొని వారిని ప్రత్యేకంగా అంగలార్పు విద్య, కన్నీటి విద్య నేర్పించండి. వారు వారి పిల్లలు ఒకరికి ఒకరు ఇలాంటి విద్య నేర్చుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కన్నీటి విద్య. ఈరోజు మీకు కన్నీటి విద్య గురించి కొన్ని సంగతులు, కొంతమంది వ్యక్తులను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. కన్నీటి విద్య, అన్ని విద్యలు మనం ఎరిగినాం. వింటున్నారా? బిలాము అంటాడు, నేను మహోన్నతుని విద్య ఎరిగినానంటాడు. దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారమే. ఈ కన్నీటి విద్య, ఈ కన్నీటి ప్రార్థన, కన్నీటి విద్య అంటే మరొకటి కాదండి, కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఇది నీకుందా దేవుని బిడ్డ? అన్ని ప్రార్థనల కంటే కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైనది దేవుని బిడ్డలారా. ఎందుకు తెలుసా? కన్నీరు విడిచినప్పుడు దేవుడు తన బిడ్డల కన్నీటిని చూసి ఊరుకునేవాడు కాదండి, దాటిపోయేవాడు కాదండి. ప్రతి కన్నీటికి జవాబు ఉంది. మనం విడిచే కన్నీరు, మనం కార్చే కన్నీరు దేవుని, గమనించండి, బుట్టిలో దాచిపెడతారు. అంత మాత్రమే కాదు, మన ప్రతి కన్నీటికి దేవుడి దగ్గర జవాబు ఉంది. ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ఇంకొక మాట, ఈ ప్రార్థనలలో నీ కన్నీళ్లు ఎప్పుడైతే నువ్వు కారుస్తావో, ఎప్పుడు వస్తాయి మన జీవితంలో కన్నీళ్లు? పరిస్థితులు చేదాటిపోయినప్పుడు, నమ్ముకున్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు. మోసం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేవుని బిడ్డలారా. ఈనాడు మనుషులు చూడండి, డబ్బు విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఏదో ఆశించి వారి కుయుక్తి పరులు దేవుని బిడ్డలారా. అయితే మనుషులు, మీకు ఒక శుభవార్త చెప్తాను వినండి, మనుషులు మోసం చేసిన దేవుడైతే మనల్ని ఆదుకుంటాడండి. మనుషులు ఒకవేళ నట్టేట ముంచి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు ఈ వాజ్ ఎ రిస్టోరర్, తిరిగి నిలబెట్టగలిగిన సమర్థుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పడిపోయినామో, నా స్థితి ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఇలా వీని వల్ల నేను నష్టపోయాను ఒకవేళ మనం అనుకుంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు ఆ నష్టాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన సమర్థుడు దేవుని బిడ్డలారా.
మీకు ఒక మాట నేను చెప్తాను. చాలా మందిని ఈ రాత్రికాలం మీ దృష్టికి నేను తీసుకురావాలి. అయితే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమందిని మీ దృష్టికి నేను తీసుకురాగలుగుతాను. అయితే దాని అద్భుతమైన ఐగుప్తు జీవితంలో ఒక వేరే కల్చర్, ఐగుప్తు అనేది వేరే కల్చర్ దేవుని బిడ్డలారా. నిజానికి ఒక బానిసగా అమ్మబడిన యోసేపు జీవితాన్ని ఆదికాండం మనం 20వ అధ్యాయం 50వ అధ్యాయం 20వ వచనం మీరు చూడగలిగితే దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? మీరు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేడు బహు ప్రజలను బ్రతికించినట్లు దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించింది. ఒక మాట చదువుతాను, వింటారా? రండి, మీరు దయతో బైబిల్ తీయండి దేవుని బిడ్డలారా. యోసేపు గురించి ఈ మాట యోసేపే తెలియజేస్తున్నాడు. ఐగుప్తులో దేవుడు అతన్ని దీవించిన తీరుగా మీరు పేజ్ నంబర్ 44 అండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. విన్నారా? దేవుడు తన బిడ్డల పట్ల ఏ కీడు రానివ్వడు. ఒకవేళ మనుషులు మనల్ని నష్టం చేసిన, మనుషులు మనకు కీడు తలబెట్టిన ప్రతి కీడును కూడా ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి కాలం యోసేపు జీవితంలో పనిచేసిన దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారనివాడు, ఆయన మహోన్నతుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు మన జీవితంలో మన ప్రార్థనలకు మనకు జవాబు దొరకాలి అంటే ఒకే ఒక పని చేయాలి, నీవు నేను. బహుశా ఐగుప్తులో ఎంత కన్నీరు విడిచాడు యోసేపు కన్నీటిని దేవుడు దాటిపోలే దేవుని బిడ్డలారా. యోసేపు ఒక పరాయి దేశంలో బానిసగా అమ్మబడ్డప్పటికీ కూడా తన సొంత బంధువులేనండి, కీడు బయట నుండి రాదు దేవుని బిడ్డలారా. తన సొంత ఇంటి నుండే, తన సొంతకు తెలిసిన వారి నుండే, నిలవైన వారి నుండే నష్టం జరగడానికి మనుషులు కుయుక్తి పరులు, నష్టం చేయాలనుకుంటారు. సొంత అన్నలే వింటున్నారా? మన స్థితి బాగుంటే మనుషులు ఎలా ఉంటారు? ఈ అన్న మావోడు, ఈ అక్క మాది, ఈ అక్కకు మాకు మంచి సంబంధం ఉంది, మా బంధువులు, మా చుట్టాలు, ఇలాగ మాట్లాడతారు దేవుని బిడ్డలారా. మన స్థితిలో ఏమాత్రం మార్పులు అయినాయి అనుకోండి, మన స్థితి సరిగా లేదనుకోండి, మన పేరు చెప్పుకోవడానికి కూడా, మన ముఖం మీద కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడరు దేవుని బిడ్డలారా. మనుషుల పోకడ అలాగా. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఈ రాత్రికాలం. విమోచించబడిన ప్రజలకు, మరి ముఖ్యంగా దేవుని సొత్తైన ప్రజలకు ఇలాగ చెప్తాను, దేవుణ్ణి నమ్మిన ప్రజలకు దేవుడు అన్యాయం చేయడు. ఒకవేళ మనుషులు ఎవరైనా మీ పట్ల అన్యాయం చేసినా ఆ అన్యాయాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నీవు నేను ఈరోజు చేయాల్సింది ఒకటే పని, కన్నీటి విద్య నేర్చుకోవాలి, అంకలార్చి విద్య నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఉపద్రవాలు రాకముందే, వచ్చిన ఉపద్రవాల నుండి విడిపించడానికి కన్నీరు చాలా అవసరం చేయబడ్డారు. కన్నీటి ప్రార్థన మీకు గుర్తొస్తుందా? యాకోబు జీవితంలో యొబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలవలేకుండా ఉండుట చూసి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, అతడు దూతతో పోరాడుతున్నప్పుడు కన్నీరు విడిచి బ్రతిలాడాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాలం ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ స్పెషల్ గా కండక్ట్ చేస్తుంది దాని కొరకే. గడ్డు పరిస్థితులు విడిపించబడాలి, మొండి సమస్యలకు జవాబు రావాలి, ప్రతి బలహీనమైన పరిస్థితులు చక్కబడాలి దేవుని బిడ్డ, బంధకాలు విడిపించబడాలి. ఈ రాత్రి ఈ మాటలు వించిన సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఏ ప్రాంతం నుండి, ఏ సమస్యలలో, ఏ బంధకాలు నిన్ను బంధించాయో అయితే విడుదల ఉంది. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలు కన్నీరు విడుచుట అని చూస్తూ ఊరుకునేవాడు కాదు. మీకు ఒక విషయం చెప్పను, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా దేవుడన్న మాట ఇప్పుడు తెలుసండి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. అంటే దేవుని బిడ్డలు దుఃఖించిన దేవుడు ఊరుకునేవాడు కాదు. దేవుని బిడ్డలలో ఉంటున్న కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డరా, ఈ రాత్రి కాలం ఈ ఉపవాస ప్రార్థనలో నీ కన్నీటికి జవాబు ఉంది, నీ నమ్మకానికి జవాబు ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. అయితే నేను చేయాల్సింది ఒకే ఒక పని, ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించడం. కన్నీటి విద్య, అంగలార్ప విద్య. గుండె పగిలిపోయినప్పుడు, ఆధారం లేనప్పుడు దేవుని వైపు ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, చాలాసార్లు మనం అనుకుంటాం కష్టమైన పరిస్థితులలో మనకు ఎవరో సహాయం చేయాలని అనుకుంటాం.
అదే యోసేపు నుండి మరొక కోణం నేను మీకు చెప్తాను. చెరసాలలో చేయని తప్పుకు చెరసాలలో వేయబడిన యోసేపు జీవితంలో ఒకరోజు ఒక కలగన్నాడు. వింటున్నారా? పానదాయకుడు, భక్ష్యకారుడు, వారిద్దరి కలభావం చెప్పాడు. విషయం ఏంటో తెలుసు దేని పెట్టారా? అయితే ఈ మేలు జరిగినప్పుడు, ఇదిగో రాజు నీకు మరలా ఉద్యోగం ఇస్తాడు, కాబట్టి పానదాయకుడితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో రాజు నీకు మరలా ఉద్యోగం ఇస్తాడు, నీ స్థితి బాగైనప్పుడు రాజు గురించి నా గురించి చెప్పవా రాజుతో? ఈ చెరసాల నుండి నన్ను కొంచెం, ఈ బందీ గృహం నుండి నన్ను విడిపించడానికి ఒక్కసారి రాజు గురించి రికమెండేషన్ చెయ్యవా అన్నప్పుడు పానదాయకుడు సరే అన్నాడు. అయితే మర్చిపోయాడు. 2 సంవత్సరాలు అయింది. ఎందుకు తెలుసా? మనుషులు మర్చిపోతారు దేని పట్ల. నేను ఒక మాట చెప్తాను. ఆ బాధ మనుషులు అవకాశం ఉన్నప్పుడే అవసరాల కొరకు వాడుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే. ఎవరైనా కానివ్వండి, ఎవరు శాశ్వతంగా మనతో ఉండరు. అయితే నేను ప్రకటించుచున్న దేవుడు, ఈ దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు నీతో సదాకాలం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇమ్మానుయేలైన దేవుడు. అసలు ఎంత కన్నీరు, నమ్మిన సొంత వారే అసలు ఏదో మేలు జరుగుతుందని ఆ మనుషుల్ని నమ్మినప్పుడు పానదాయకుడు మర్చిపోయాడు. కానీ దేవుడు మరవలేదు. ఎగ్జాక్ట్ గా దేవుడు కదిలించడం, దేవుడు రాజును కదిలించాడు. దేవుని పెట్టినారా? ఎగ్జాక్ట్ గా. అందుకే మనం చేసే ప్రార్థన ప్రభుత్వాలు కాదు, అధికారులు కాదు, దేవుని రాజులు, నిజంగా వారి హృదయాలను కూడా మార్చగలిగిన సమర్థుడు. మీకు ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. కోరేషు అన్యరాజు. దేవుడు అన్యరాజును కదిలించాడు నెహెమ్యా ప్రార్థనను బట్టి, నెహెమ్యా జీవితాన్ని బట్టి, నెహెమ్యా కన్నీటి ప్రార్థన భారాన్ని బట్టి. గమనిస్తున్నారు దేవుని బిడ్డలారా? ఈ రాత్రికాలం ఎస్తేరు ఉపవాస ప్రార్థనను బట్టి, ఎస్తేరు కన్నీటి ప్రార్థనను బట్టి రాజును కదిలించాడు. ఈ తెగింపు ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి, ఈ ప్రార్థన ఉండాలి, ఈ ప్రతిలాడ ఉండాలి. నేను అంటాను, ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రతిలాడడం ఎందుకండి? మనుషులను చూసి ప్రతిలాడడం ఎందుకండి? దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని ప్రతిలాడండి, దేవుని దగ్గర అంగలార్చండి. అంగలార్పు విద్య. అందుకే ఇర్మియా తల్లి ఇర్మియాకు నేర్పించిన ఒక అద్భుతమైన విద్య ఏమిటంటే కన్నీటి విద్య, అంగలార్పు విద్య. మీరు ఒకసారి ఆ మాట మీ కొరకు నేను చదివిపిస్తాను దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథము ఒక్కసారి 9వ దేవుని బిడ్డలారా అధ్యాయము నేను మీ క్షేమం కొరకు చదువుతున్న దయతో చూడండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. విన్నారా? ఇర్మియా తన జనుల కొరకు, హతమైపోయిన జనుల కొరకు. నీ కొరకు భారం ఉందా? నీ ప్రజల కొరకు నీకు భారం ఉందా? దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలం ఈ మాటలు వినుచున్నా నీ కన్నీళ్ళు ఎవరి కొరకు? నీ బిడ్డల కొరకు కన్నీరు గారుస్తున్నావా? నీ యవనస్తుల కొరకు కన్నీరు గారుస్తున్నావా? నీ కుటుంబస్తుల కొరకు కన్నీరు గారుస్తున్నావా? మారు మనసు లేని నీ అత్తామామల కొరకు కన్నీరు గారుస్తున్నావా? నీ పొరుగు వారి కొరకు కన్నీరు గారుస్తున్నావా? ఈ రాత్రి కాలం నిన్ను మోసం చేసిన వారి కొరకు కన్నీరు గారుస్తున్నావా? మనుషుల ద్వారా మనుషుడు మోసపోడు దేవుని బిడ్డలారా. తిరిగి దేవుడు నిలబెడతాడు నీ కన్నీటి ప్రార్థన. అందుకే అంగలార్పు విద్య ఇది మనకు చాలా అవసరం దేవుని బిడ్డలారా. అందుకే స్త్రీ, ఇక్కడ స్త్రీలను కనుగొనుండి తెలివిగల స్త్రీలు ఎవరు? స్త్రీ సంఘానికి సాదృశ్యం ఉంది. సంఘము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సంఘము ప్రార్థించినప్పుడు బంధకాలు విడిపించబడతాయి. సంఘము ప్రార్థించినప్పుడు గొప్ప మెరాకిల్స్ జరుగుతాయి దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లలో ఈ కన్నీటి ప్రార్థన ఇది ఒకటి అలవర్చుకునే దేవుని బిడ్డలారా. ప్రతి కన్నీటి ప్రార్థనకు జవాబు ఉంది. ఇదిగో నీ ప్రజల పట్ల భారం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. నెహెమ్యా గమనించిన దేవుని బిడ్డలారా, తన ప్రజల కొరకు కన్నీరు విడిచాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఎస్తేరు కన్నీళ్లు విడిచింది 127 సంస్థానంలో చెదిరి ఉన్న యూదుల కొరకు. దేవుడు ద్వారాలు తెరిచాడు దేవుని బిడ్డలారా. సమూయేలు కన్నీళ్లు విడిచాడు. అయ్యో ఇంతెందుకు అవిధేయంగా ఉన్నావు? అద్భుతమైన ప్రవక్త సమూయేలు. దేవుని బిడ్డలారా, షిలోహు మందిరములో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు హన్నా కన్నీళ్లు విడిచింది. తిమోతి కన్నీళ్లు విడిచాడు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం తన సొంత వారి కొరకు పౌలు కన్నీళ్లు విడిచాడు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ప్రార్థన దాటిపోయేవాడు కాదు. దేవుడు కన్నీళ్లు చూస్తూ దేవుని బిడ్డలారా దాటిపోయేవాడు కాదు. ఈనాడు మన జీవితంలో ఈ కన్నీటి ప్రార్థన ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, నేర్చుకుంటామో మన జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాం. యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచాడు. ఏ సందర్భంలో తెలుసా మీకు?
తాను ప్రేమించిన కుటుంబం బేతనీ కుటుంబం లాజరు మరణించినప్పుడు ఒక సాధారణమైన మానవుడి వలె కన్నీళ్లు విడిచాడండి. యేసయ్య కన్నీళ్లు నీ కొరకు దినమెల్లా చేతులు జాపుతున్నాడు నిన్ను నిలబెట్టడానికి, నిన్ను బలపరచడానికి. ఈనాడు నువ్వు కన్నీటి ప్రార్థన ద్వారా, ఈ కన్నీటి విద్య ద్వారా, అంగలార్పు విద్య ద్వారా దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వెప్పుడైతే కన్నీళ్లు విడుస్తావో అద్భుత కార్యాలు జరుగుతాయి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? దేవుని బిడ్డలు కన్నీరు విడిచుట దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. దేవుని బిడ్డలారా నీ జీవితంలో వస్తున్న ప్రతికూల పరిస్థితి వింటున్నారా, చేదైన అనుభవాలు, విషపూరితమైన అనుభవాలు, స్థితులు, వీటన్నిటిని కూడా దేవుడు మలచి నీ పట్ల ఒక అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అన్నింటికంటే కన్నీటి ప్రార్థన విలువైనది. అంగలార్పు విద్య నేర్చుకుని దేవుని బిడ్డలారా, ఇదిగో మరణము కిటికీలు ఎక్కుతుంది. పిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా, అవును రోగాలు రాకముందే, రోగాల నుండి విడుదల కొరకు, పరిస్థితులు చేయి దాటిపోకముందే ఇదిగో నీవు కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు పని చేస్తాడు. వింటున్నారు దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత రీతిగా పనిచేస్తాడు. యాకోబు కన్నీటి అసలు బ్రతిలాడాడు దేవుని. బ్రతిలాడుతూ కన్నీరు విడిచినప్పుడు యాకోబు గర్భమున పుట్టిన 12 కుమారులు 12 గోత్రాలుగా మిగిలిపోయారు. 12 దేవుని బిడ్డలారా మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే 12 మంది ఇదిగో 24 పెద్దలలో ఈ 12 వారి కొరకే సింహాసనములు వేయబడ్డాయి. ఈ రాత్రికాలం మీతో మాట్లాడేది ఒకే ఒక మాట, కన్నీటి విద్య నేర్చుకోండి. ప్రార్థన ఆత్మను కలిగి కన్నీటితో అంగలార్పు విద్య నేర్చుకోండి. ఇదిగో ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సమస్యలు రాకముందే నువ్వు ప్రార్థన చేయాలా. ముందు జరగక ముందే, పరిస్థితులు చేయి దాటక ముందే కన్నీరు విడు. ఒకవేళ సమస్యలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, బంధకాలు ఉన్నాయా, మనుషులు ఒకవేళ మోసం చేశారా, భయపడకు. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ మాటలు అర్థమవుతున్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి కన్నీళ్లు, నెహెమ్యా కన్నీరు తిరిగి పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి దేవుడు పని చేశాడు. అనేక మందిని దేవుడు లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, నీ కన్నీటి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబంలో మేలులు చేస్తాడు. వింటున్నారా, దుఃఖము లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుతారు, సంతోషం వస్తుంది. వింటున్నారు, బైబిల్ తెలియజేస్తుంది, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషకాలం. నీ జీవితంలో అసలు ఎంతకాలమైంది ఆనందం చూసి, ఎంతకాలమైంది నవ్వు దూరం అయిపోయిందేమో. ఇదిగో ఈ రాత్రి ఈ మాట విని కన్నీటి ప్రార్థన నేర్చుకో, అంగలార్పు ప్రార్థన నేర్చుకో. నాకు ఏమి తెలియట్లేదా, ఒట్టిగానే దేవునిపై నమ్మకం ఉంచు. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. అన్నింటికంటే అద్భుతమైన అంగలార్పు విద్య నేర్చుకోండి దేవుని బిడ్డలారా. ఒకరికొకరు సంఘము, అందుకే తెలివి కలిగిన స్త్రీలు, రోదన చేయు స్త్రీలు, ఇది సంఘానికి సాదృశ్యం, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా చెప్పబడింది. కాబట్టి ఈ సంఘము ప్రార్థించినప్పుడు పాతాళ లోక ద్వారములు నిలవనేరు. వింటున్నారా, పాతాళ లోక ద్వారం నిలవనేరు. మీరు భూమి మీద సంఘము బంధించినప్పుడు అది బంధించబడుతుంది. ఇంత అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి యోసేపు జీవితంలో జరిగిన ప్రతి నష్టం మేలు కొరకే. యాకోబు జీవితంలో దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో జరిగిన ప్రతి అనుభవం ఒక ఉన్నతమైన స్థాయిగా, ఒక వ్యక్తిని దేశంగా మార్చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాత్రి కాలం నీవు దేని కొరకు కన్నీరు గారుస్తున్నావో నీకు జవాబు ఉంది. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు మీ జీవితంలో బలమైన కార్యాలు చూస్తారు. ప్రతి శాపము ఆశీర్వాదంగా మార్చబడి, ప్రతి కీడు మేలుగా మార్చు, ప్రతి కన్నీటికి జవాబు ఉంది. అందుకే మీరు యెషయా గ్రంథంలో రాయబడిన మాట 25వ అధ్యాయంలో, మరెన్నడూ ఉండకుండా ఆయన మరణము మృంగివేయును, ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. యేసుప్రభు వచ్చింది నీ కన్నీరు తొడవడానికి, నీ కష్టాలు తొలగించడానికి. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ప్రతి పరిస్థితి ఇంకెంతకాలం ప్రశ్నించడం మానేసి ప్రార్థించడం నేర్చుకో. ఇంకా ఎంతకాలం నా గతి మారుతుంది, నా స్థితి మారుతుంది, నా బిడ్డలు బాగవుతారు, నా బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆలోచన మాని దేవుని సన్నిధిలో ఇదిగో కన్నీటి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థించుచుండగానే, ఎలియాజరు ప్రార్థించుచుండగానే రిబ్కాను దేవుడు దయచేయలేదా?
అద్భుత కార్యాలు. నీ ప్రార్థన ముగింపు కంటే ముందే నీ పట్ల దేవుడు కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఎస్, సాధ్యమే. ప్రార్థన ద్వారా దేవుడు కదిలి రావాలి. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైనది. నేర్చుకుంటావా? ప్రార్థిస్తావా? నీ కన్నీళ్ళు జవాబుంది. నీ కన్నిటికి జవాబుంది. దేవుడు మరిచిపోయేవాడు కాదు. పానదాయకుడు మర్చిపోయాడు, కానీ దేవుడైతే మరువడు. నిన్ను మరిచిపోయే దేవుడు కానే 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 కాదు. ఆమేన్. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఎంతమంది అయితే ఈ రాత్రి కాలం నీ మాటలు విని నీ యందు విశ్వాసం ఉంచి నువ్వు చేయబోయే అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితాన్ని నీ కృపలో జ్ఞాపకపరచుకోండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభు ప్రతి సమస్యను సాక్ష్యముగా మార్చి ఘనమైన బలమైన కార్యాలు జరిగించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరువచ్చిన సంఘమంతటికి, పరిశుద్ధులకును, ఆయా ప్రాంతం నుండి దేవుని మాటలు విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలకును, మరి ముఖ్యంగా కష్టాలలో, సమస్యలలో, బంధకములలో ఉంటున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.